వాడొస్తా పోతా ఉంటే నా సౌలు ఎర్ర ఎర్రనిదంట ఏం పల్లె చిన్నదంట మొగడు విడిసిందంట మా ఊరికి వచ్చిందంట బాబు మంత్రివర్య ఆ పరమాత్ముడు చిన్న పండ్లు పొలములు తిని నా పాల్గొండ ఎందుకు ప్రబలించి ఉండగా స్వప్నము కనపడింది బాబు. సప్పలమ్మ కనపడింది. సప్పలమ్మ కనపడి గొర్రెల పళ్ళంతా చిసిరిం చేరుతుంది. స్వప్నం అనగా కళ బాబు. కళ అవుతా నేను మాట్లాడేదిలే అమ్మ. ఏమి అమ్మ వాళ్ళ తమ్మునికి అయితే 50 కుట్టింది. అది ఊరో కన్నోళ్ళు ఇచ్చిండేది అమ్మది అడగది. నీకు తెలియలా. కళ అంటే చంద్రకళ శశికళ కాదురా, నిద్ర సమయం వస్తుంది చూడు. నిద్ర పోయినప్పుడు వచ్చేది. ఎటువంటి కళలు కన్నావమ్మా? గోవింద ముట్టు గుట్టాలు మురుటు గుట్టాలు కలలో కన్నాను నా తెలియాలారా కలలో కన్నానే నా తెలియాలారా పాలు దాపిన పాలాడి నేను కలలో కన్నాను పాలు దాపిన పాలాడి నేను కలలో కన్నాను నా తెలియాలారా. అమ్మా పరమాత్ముడు తిన పండ్లు పొలముదిని పాల్గొండి ఎంత ప్రవలించుండగా నాకు ముట్టుగుడ్డలు ఉరుటి గుడ్డలు పాలు నూగిన బంగారు తొట్లి పాలు దాపినటువంటి పాలాడి ఎంత ఒకే కళ బాబు. మాసములో బాబు నీ మగమయ్యా ఇక్కడ చూసి అక్కడ చూసి ఓవర్ బొట్టు నీట్లు ఊపేసినావు బాబు అంటే మళ్ళా బాబు ఇప్పుడు నేను గర్భవతి. నీ గర్భవతి ఏం ఓవర్ బొట్టు ఊపినట్టు ఎంతలా ఊపేసి సంవత్సరం అంతా కష్టపడి నా కొడుకులకి ఇంత అలాగే 108 తగ్గిపోయలే. అప్పుడే తగ్గిపోయినా. నేను సద్ద పిల్లలు తింటే అబ్బా ఓ నాయనా అమ్మా ఫోన్ అట్లేనా నీ బ్యాటరీ దగ్గర ఇప్పుడు నొప్పులు అయితే బ్యాటరీ డౌన్ అయిపోయిందట. వారికి ఉండేది ఆ డొక్సిల్ ఉంటుంది దాన్ని బాగుంటుంది. ఓ బాసు బ్యాటరీ లేదు రే. మర్యాదగా రా, లేకపోతే లేదు రా. వీళ్ళిద్దరికి నేర్పిస్తాడు వాడు. అయ్యో చాలా చాలా నోయే